దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరి క్షేమస్థితిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ సంతోషంగా ఉండాలని ప్రభు పాద సన్నిధిలో నేను కోరుకునే కోరిక, ఆనందంగా సంతోషంగా రక్షణ ఆనందంతో మీరు గడపాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము అనుదిన వాక్యాహారము, ఇందులో భాగంగా మనము మరొక పర్యాయం చేరుకున్నాం. నేరుగా నేటి దిన ధ్యానము కొరకు 67వ కీర్తన ప్రారంభ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మను కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. దేవుడు మమ్మను ఆశీర్వదించునుగాక. ఏ రీతిగా ఆశీర్వదించబడాలి, ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు ప్రధాన గాయకుడు. ఎట్లాగూ భూమి మీద నీ మార్గము తెలియబడునట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లు దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే ఒక అవకాశం నీకు వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో నన్ను ఈ రీతిగా ఆశీర్వదించు, నాకు ఇది దయచేయటాన్ని బట్టి నాకు ఆశీర్వాదం కలగచేయి అంటే, మనం కోరుకునేటటువంటి ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఏది, అసలు ఆశీర్వచనానికి నిర్వచనం ఏది? ఆశీర్వచనమునకు నిర్వచనం దేవుని యొక్క అనుగ్రహము చేత కలిగిన ఆశీర్వాదం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది? దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలిగి, నా కుమారుడా లేక నా కుమార్తె నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకేం కావాలి అని అడిగాను అనుకోండి. అయ్యా నా పంట బాగా పండునట్టుగా నన్ను ఆశీర్వదించు, లేకపోతే నా బిడ్డలు బాగా విద్యావంతులు అవునట్టుగా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలకు ఉద్యోగ ప్రాప్తి కలుగునట్టుగా ఆశీర్వదించు. ఇలా కోరుకుంటాం మనం, ఇలా కోరుకుంటాం. కానీ ఈ కీర్తన వ్రాసినటువంటి ప్రధాన గాయకుడు ఏమని కోరుకుంటున్నాడు, ఏమని ఆశపడుతున్నాడు, ఏమని ఆశిస్తున్నాడు మీరు గమనించి చూడాలి. ఏమంటున్నాడు ఆయన? భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును, అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లు, ఆ విధంగా, అట్లు అంటే ఆ విధంగా అని, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు. మార్గము అంటే ఒక మాటలో భావం చెప్పుకోవాలంటే, భూమి మీద నీ మార్గము, ఆ మార్గము ఎవరు? భూమి మీద మన ద్వారా మార్గము తెలియబడినట్లు నీ మార్గం తెలియబడాలి. నీ మార్గము అంటే మన మార్గం ఏది? మనకు మార్గం ఎవరు? నజరేయుడైన యేసు. ఆయన అన్నాడు, నేనే మార్గమును. భూమి మీద యేసు అను
పేరు కలిగిన ఆయన ఒక మార్గముగా ఈ భూమి మీద తెలియబడాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ మోక్షలోకానికి, పరలోకానికి, స్వర్గలోకానికి చేరుకోవటం కోసం భూలోక వాసులకు ఆ మార్గమేదో తెలియపరచబడాలి. ఆ మార్గమేదో తెలియపరచబడినట్టుగా దేవుడు నన్ను దీవించాలి. అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ఎలాగూ అంటే నా ద్వారా క్రీస్తు ప్రభువారు ఆయన మార్గముగా ఈ లోకంలో నా ద్వారా బయలుపడాలి. అంటే మోక్షలోకానికి మార్గమేదో తెలియనటువంటి వారు నా ద్వారా యేసే మార్గమని తెలుసుకోవాలి. ఇది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవటంలా, ఈ ఆశీర్వాదాన్ని కోరుకోవటంలా, భూమి మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ద్వారా కొంతమంది మోక్షలోకానికి మార్గము యేసుక్రీస్తు అని తెలుసుకుంటారు. మోక్షలోకానికి మార్గము నజరేయుడైన యేసు అనే సంగతి వారు గ్రహిస్తారు. నీ ద్వారా గ్రహిస్తారు. అది దేవుడు నీకిచ్చు ఆశీర్వాదము. రెండవది, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియపడినట్లు. అన్యజనులు, ఈ అన్యజనులు వారికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలిగేటటువంటి రక్షణ, ఆ రక్షణ వారికి తెలుసుకోవాలి. పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఉంది. ఆయన ద్వారా పాప క్షమాపణ పొందితే అప్పుడు ఒక ధన్యత కలుగుతుంది. ఆయన ద్వారా మనకు విమోచన, ఆయన ద్వారా మనకు విడుదల కలిగితే ఏం జరుగుతుంది? మనం రక్షణ పొందుతాం. మనము పొందిన రక్షణ అన్యజనులకు తెలియపరచబడాలి. అన్యజనులు ఈ రక్షణ పొందాలి. అన్యజనులు రక్షణ పొందాలి. అన్యజనులు రక్షణ పొందుట కొరకు దేవుడు నన్ను ఆశీర్వదించాలి. అంటే ఈ మాటకు ఏమని చెప్పుకోవాలి? అన్యజనులలో నా ద్వారా అనేకులు రక్షణ పొందునట్లుగా నన్ను ఆశీర్వదించు. అన్యజనులలో అనేకులు నా ద్వారా రక్షణ పొందాలి. అంటే దీన్ని బట్టి నీవు ఆశీర్వాదము పొందావో లేదో అన్న సంగతి ఒకటి గమనించాలి. నీవు నిజంగా దేవుని చేత ఆశీర్వాదం పొందినట్టయితే నీ ద్వారా అన్యజనులకు రక్షణ వార్త ప్రచురమవుతుంది. రక్షణ వార్త వారి మధ్య ప్రకటించబడుతుంది. రక్షణ అంటే ఏంటో తెలియపరచబడుతుంది. రక్షణ అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువే రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన రక్షణ, ఆయన మన రక్షణ. దేవుని బిడ్డలారా, దేవుడు తన జనితైక కుమారుడు మనకు రక్షణను దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ మనము పొందుకుంటూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన రక్షణ పొందుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన సిమియోను యేసుప్రభు వారిని చూచి, ఇప్పుడు నేను రక్షణను కన్నులారా చూస్తున్నానన్నాడు. యేసయ్యే మన రక్షణ. ఆ రక్షణ అన్యజనులు నీ ద్వారా తెలుసుకోవటం నీకు ఆశీర్వాదం. నీ ద్వారా తెలుసుకున్నారు అంటే నీవు దీవించబడ్డావని, నీవు ఆశీర్వదించబడ్డావని. అమ్మయ్య, ఇప్పుడు దేవా నా ద్వారా అన్యజనులు రక్షణ తెలుసుకున్నట్టు, మోక్షలోకానికి వెళ్ళే మార్గము క్రీస్తుని నా ద్వారా తెలుసుకునేటట్టు
నన్ను ఆశీర్వదించు. ఇది ఆశీర్వాదానికి అసలైన నిర్వచనం. ఈ ఆశీర్వాదం పొందండి, ఈ దీవెన పొందండి. ఇది నిత్య ఆనందమును, నిత్య జీవమును, నిత్య ఘనతను కలిగించేటటువంటి ఆశీర్వాదం. ఒకవేళ నిన్ను ఇతరత్ర వాటి మీద అధికారిగానో, నాయకునిగానో, ఒక గొప్ప మంత్రిగానో, ఒక దేశానికి అధ్యక్షుడిగాను చేసి అది ఆశీర్వాదం అనుకుంటున్నారేమో. అది ఆశీర్వాదం కాదు, తాత్కాలికమైనది, తాత్కాలికమైన సంతోషం. కానీ వాక్యం సెలవిస్తుంది నిత్య సంతోషం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. ఈ నిత్య జీవమునకు సంబంధించిన, నిత్య ఆనందమునకు సంబంధించిన సంగతులు, నిత్య రక్షణకు అనేది నీ ద్వారా ప్రజలు తెలుసుకోవాలి. పరలోకానికి మార్గము యేసు ప్రభు అని నీ ద్వారా తెలుసుకోవటమే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని పొందండి. ప్రభు మనలను దీవించునుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినాన మీరు అనుగ్రహించిన మాట కొరకు స్తోత్రం. బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. వందనాలు.